నమస్తే, వెల్కమ్ టు హరిప్రియా భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యరత్న ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మనం మాట్లాడదాము. దశమహావిద్యల గురించి ఈ వీడియోస్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, దశమహావిద్యల గురించి అంతకుముందు ఎపిసోడ్లో కొంచెం మనం మాట్లాడుకున్నాము, తెలుసుకున్నాము. అయితే ఈరోజు క్లియర్గా ఒక్కొక్క దశమహావిద్య గురించి, ఆ విద్యలకి సంబంధించిన అధిష్టాన దేవతల గురించి, ఆ అమ్మవార్లను పూజించడం వల్ల వచ్చేటువంటి ఫలితాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దశమహావిద్యల్లో తారాదేవి అని చెప్పారు. మరి ఈ అమ్మవారి గురించి, ఈ అమ్మవారిని పూజిస్తే ఎటువంటి విద్య మనకి అమ్మవారు మనకు అందిస్తారు అనేది తెలియజేయండి. దశమహావిద్యల్లో మొదటిదైనటువంటి తారాదేవి అమ్మవారు. ఈమెకి ఇష్టమైనటువంటి రంగు మీరు వేసుకున్న ఎల్లో కలర్. నవగ్రహాలలో బృహస్పతికి ఈ తారా తల్లికి లింక్ ఉంది. అంటే తారా అమ్మవారిని పూజ చేస్తే జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది. సో ఈ తారా అమ్మవారు ఎవరు అంటే, సతీదేవి మామూలుగా ఆమె శరీర అంగాల్ని కట్ చేస్తే ఒక చోట పడింది. అది అష్టాదశ శక్తిపీఠాలు ఎలాగో 108 శక్తిపీఠాలు ఇలా అని చెప్పాను కదా, అందులో ఈ తారాదేవి అమ్మవారు కూడా శక్తిపీఠమే అన్నమాట. ఈ తారాదేవి ఎక్కువ తారాపీఠ్ అని ఉంటుంది. తారాపీఠ్ బీజపూర్ దగ్గర ఒరిస్సాలో ఉంది. అక్కడ స్వయంభూ అమ్మవారు యొక్క దేవాలయం ఉంది. ఇక్కడ ఆ అమ్మవారు సాక్షాత్తు, ఈ అమ్మవారు ఏంటంటే, అక్కడ మనకి ఎవరు పూజ చేశారు ఈమెని అంటే, ఈమె కృతయుగం నుంచి పూజింపబడుతుంది. ఈనాటి దేవత కాదామె. త్రేతాయుగంలో రావణ బ్రహ్మ పూజ చేస్తాడు. ఈమెకి చేసి ఒకటి అడుగుతాడు, అమ్మ రాముడు వేసే బాణాల నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు నన్ను రక్షించాలి. అప్పటికి అందరినీ చంపేశాడు రాముడు. మొత్తం సైన్యం అంతా అయిపోయింది, రావణుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు మిగిలితే రావణుడిని శ్రీరామచంద్రముడు అంటే ఎవరు? ఆయన కరుణామయుడు, అపార కరుణామయుడు. ధ్యాయేత్ ఆజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోపసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమల మిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదత మురు జటామండలం రామచంద్రం. రామో లలితాంబిక అన్నారు. శ్రీరామచంద్రుడే లలితామ్మవారు. శ్రీరామచంద్రుడే అన్నే, ఆ పార్వతీ అన్నే శ్రీమన్నారాయణమూర్తి, ఆయనే రామప్రభు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇక్కడ రాముడు తారాదేవిని పూజ చేస్తున్నాడు, అక్కడ రావణాసురుడు తారాదేవిని చేస్తున్నాడు. అయితే తారాదేవి ఏం చేస్తుంది? రావణుడు ఎలా చేస్తున్నాడు? అవైదిక పద్ధతుల్లో చేస్తున్నాడు. అంటే వేదానికి రివర్స్లో అశాస్త్రీయంగా చేస్తున్నాడు. రామచంద్ర ప్రభు ఎలా చేస్తున్నాడు? వేదోక్తంగా దక్షిణాచారంలో జగద్గురువుల ఆదిశంకరాచార్యులు మనకు చెప్పిన పద్ధతుల్లో రాముడు పాటించింది ఆదిశంకర్లు పాటించారు. బాగుంది. అయితే మద్యం పెట్టాలా, మాంసం పెట్టాలా, చేపలు పెట్టాలా, ఇలాంటివి అన్నీ అవైదిక మార్గాలు అంటాం, అశాస్త్రీయ మార్గాలు. దాంతో రావణాసురుడు బలవంతంగా తన చేతుల్ని కట్ చేసేసుకొని, తన తలకాయలను ఒకటి కట్ చేసేసి రాక్షసంగా చేస్తుంటే, రావణ బ్రహ్మ, వాడు మొండోడు కదా బ్రహ్మ, అతను కూడా బ్రహ్మ మనవడంటే ఎవరు? సాక్షాత్ బ్రహ్మే. మరి ఆ బ్రహ్మ ధైర్యం చూసేసరికి శివుడు అంటాడు, ఇలా అవైదిక పద్ధతుల్లో చేసేటటువంటి వాళ్ళకి రెండే రెండు జరుగుతాయి. పార్వతితో చెప్తాడు, ఒకటి వీడి ప్రాణమన్నా పోతుంది, ఇప్పుడు నువ్వు పార్వతీ అవతారంలో ఉన్నావు, నువ్వు అక్కడ తారాదేవి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు నీ రూపం చూడగానే వాడు గుండెకి చచ్చిపోతాడు. అదికైతే ఫైనల్. చచ్చిపోకుండా బతికుంటే మాత్రం వీడు విజయం సాధిస్తాడు. అదనమాట, అంత గుండె ధైర్యం రావణుడికి. ఆ తల్లి ఎలా ఉంటుందంటే, శ్మశాన నిలయ వాసిని, శ్మశానవాసిని. శ్మశానంలో చితి కాలుతూ ఉంటే ఆ చితి మీద వస్తుంది. శాకిని ఢాకినీలు, ఇతర భూత ప్రేత పిశాచాలన్నీ అమ్మవారి చుట్టూ ఉంటాయి, వికటాట్టహాసం చేస్తాయి. శాకిని యొక్క వికటాట్టహాసం వినగానే మన గుండె డబేలనిపోద్ది. రావణాసురుడి గుండె పగిలిపోద్ది. అంటే ఇక్కడ వీళ్ళందరూ తారనాకు సిద్ధిచ్చేసింది, తారనాకు ప్రత్యక్షమైపోయింది, తారనాతో మాట్లాడుతుంది అంటారు మన వాళ్ళు ఇప్పుడు జనం యూట్యూబుల్లో. కాబట్టి రావణ బ్రహ్మ చేసినప్పుడు నన్ను ఎందుకు పిలిచామని వస్తుంది అమ్మవారు తారాదేవి. అంటే అమ్మ, రాముడు మొత్తం నా సైన్యాన్ని చంపేశాడు, నేను ఏకాకిని అయిపోయాను. రాముడు ఎంత కరుణామయుడు తెలుసా? ఒంటరిగా ఉన్న రావణ, నువ్వు వెళ్ళిపో, ఈరోజు రెస్ట్ తీసుకో, పో, తర్వాత రా అన్నాడు.
తర్వాత తన మొత్తం సైన్యం వచ్చి రావణుడితో యుద్ధం చేస్తానంటే రామ భగవానుడు ఒకటే చెప్తాడు, రావణుడు ఒకడే మిగిలాడు, ఒకడితో 1:1 చేయాలి యుద్ధం, మీరందరూ వద్దు అంటారు. లక్ష్మణుడు మేము వస్తామంటే నా మీద ఒట్టు అంటాడు రాముడు. అప్పుడు ఎవరు రారు. అటువంటి రామప్రభువు కరుణామయుడు తెలుసు ధర్మ తల్లికి, అయినా సరే ఏం చేస్తుంది, రావణుడికి వరం ఇచ్చింది. సరే ఒక పెద్ద సింహాసనాన్ని, రత్న సింహాసనాన్ని ఇచ్చింది, తాను వెనకాల ఉంటుంది. వీడి కోరిక ఏంటి, రాముడి బాణాల నుంచి రక్షించమని. సరే అన్నాడు, అంది వచ్చేసింది. ఇక్కడ రామచంద్ర ప్రభు, ఇక్కడ సీన్ చూద్దాం, సీన్ కట్ చేస్తే ఇక్కడ రామప్రభు తపస్సు చేస్తుంటే టెస్ట్ లేనిదే నేను వరం ఇవ్వను అంటది. ఎవరికైనా సరే టెస్ట్ పెడతారు, పరీక్ష. ఇప్పుడు మన స్కూల్లో 10th క్లాస్ సర్టిఫికేట్ ఊరికనే ఎవరు పరీక్ష రాయాలి అలా. అప్పుడు వెంటనే ముందు ఈయన అసిస్టెంట్ అయినటువంటి ఆంజనేయ స్వామికి టెస్ట్ పెడతానంటది. ఎవరు, రాముడు పూజ చేస్తుంటే ఆంజనేయ స్వామికి టెస్ట్ పెడుతుంది. మనకు కూడా ఒకళ్ళని ఆశ్రయించుంటే చుట్టుపక్కల వాళ్ళకి కూడా మనకు కూడా పెడుతుంది అమ్మవారు. అందుకని మంచోళ్ళతో తిరగాలి మనం. సరే అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, రామప్రభు ఏం చెప్తాడు, నీలి కమలాలతో 108 నీలం రంగు ఉన్నటువంటి కమలాలతో నేను అమ్మవారికి పూజ చేయాలా, పట్రా అంటాడు. ఎక్కడ దొరుకుద్దో పాపం తెలీదు, ఎక్కడ దొరుకుద్దో తెలియదు వాళ్ళకి. ఎలాగా అనుకుంటుంటే జంబవంతుడు ఉన్నాడు అక్కడ. ఆయన చెబుతాడు, నాయన మానస సరోవరంలో, నీ పేరే, నీ వనమే అన్నమాట అది, మానస సరోవరంలో దొరుకుతుంది నాయన, అక్కడ ఓ అంటాడు. సరే అని అక్కడికి వెళితే అక్కడ ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు యొక్క యక్షుడి పరిపాలనలో ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి డైరెక్ట్ వెళ్ళి పీకనిస్తారు. పీకేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసరికి అవి మాయమైపోయి మళ్ళీ అక్కడ చెరువులో వచ్చేస్తుంటాయి. ఏమిట్రా 2-3 సార్లు చూసుకుంటే అప్పుడు యక్షుడు వచ్చి నువ్వు పట్టుకెళ్ళలేవు, ఎందుకు నీకు ఇవన్నీ అంటే, నేను రామభక్తుడిని, రామప్రభు అడిగాడు నేను ఇవ్వాలి అంటే, రామభక్తుడని గ్యారంటీ ఏమిటి అని అడుగుతాడు. నువ్వు రామభక్తుడని నిరూపించుకుంటే ఇస్తానంటాడు. ఇస్తానంటే రాముడి యొక్క పాద ధూళిని తీసుకురా అంటాడు. నాకు అంత టైం లేదు నాయన, అక్కడ ఆహుతి ఇచ్చే అలా పూజ పూర్ణాహుతి అయిపోతుంది అని చెప్పి ఈయన అంటే, అప్పుడు ఏం జరుగుతుంది, హనుమంతుడికి అంత టైం లేదంటే, అయితే మరి ఎలా పాదధూళి ఇస్తేనే కానీ నేను ఇవ్వను అంటాడు. రాముడు పాదధూళి. అప్పుడు ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడు కదా ఆయన, బుద్ధిర్బలం యశోధైర్యం అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామిని తలుచుకుంటేనే మనకి బుద్ధిమంతులం అయిపోతాం మనం. ధైర్యం వచ్చేస్తుంది, యశస్సు కీర్తి, వద్దంటే పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయి మనకి. అటువంటిది ఆయనే బుద్ధిమంతుడు, బుద్ధిమతాం వరిష్టం అన్నారు ఆయన. బుద్ధిమంతుడిలోకి వెళ్ళా గొప్పవాడు వినాయకుడు ఆంజనేయ స్వామి. వెంటనే ఆయన రోజు నేను రాముల వారి పాదాలకే కదా దండం పెడుతున్నాను, ఆయన పాదాలకు ఉన్న మట్టి అంటుకుంటుందని గుర్తొచ్చి ఆ సరోవరంలో ఆ ధూళిని వేయమన్నాడు కదా, ఆ తలని అందులో ముంచుతాడు. ముంచగానే యక్షుడు ఏం చేస్తాడు, నువ్వు పాస్ అయిపోయావు పట్టుకెళ్ళిపో అంటాడు. పట్టుకెళ్ళిపోంటే ఈయన 108 కమలాలు పట్టుకొని వచ్చేస్తాడు. ఇప్పుడు పార్వతీదేవి అయిపోయింది, ఆంజనేయుడు పాస్. ఇప్పుడు మా అన్న రాముడికి పెడతాను టెస్ట్ అంటుంది. అన్న తమ్ముడే పేకాటే. ఆ విధంగా అన్నగారైనా నేను పరీక్ష చేయకుండా నేను వరం ఇవ్వనంటుంది. అప్పుడు రామచంద్ర ప్రభువుకి ఈ యొక్క కమలాలు అన్నీ ఒక్కొక్కటి సమర్పిస్తున్నాడు. అందులో ఒక పువ్వు మాయం చేసేస్తుంది అమ్మవారు పార్వతి. చేసేస్తే ఇప్పుడు ఏం చేయాలా అనుకుంటే అప్పుడు పైన శివుడు చెప్తూ ఉంటాడు, ఇప్పుడు ఇతను శ్రీమన్నారాయణమూర్తి. ఒకానొక సమయంలో కృతయుగంలో శివుడికి పూజ చేస్తూ ఏం చేస్తాడు, ఒక పువ్వు శివుడు కూడా అలాగే చేశాడు, తప్పిచ్చేస్తే అప్పుడు ఏం చేశాడు రాముడు, శ్రీమన్నారాయణమూర్తి తన కన్నులు నీలికమలవాడు, నీలి కన్నులు కలిగిన వాడు. అందుకని ఆయన పువ్వు కళ్ళు కూడా నీలంగా ఉంటాయి కాబట్టి ఆ కన్ను తీసేసి శివుడికి సమర్పించేస్తే ప్రసన్నమయ్యి నారాయణాస్త్రాన్ని ఇచ్చాడు శ్రీమన్నారాయణమూర్తికి శివుడు. కాబట్టి ఇప్పుడు శ్రీమన్నారాయణమూర్తి నరుడు రూపంలో వచ్చాడు కదా, వాసనలు ఉంటాయి మనందరికి కూడా. పూర్వజన్మ మనం ఈ జన్మలో చచ్చిపోయిన తర్వాత మనం చేసిన మంచి పనులు చెడ్డ కర్మలు వాసన రూపాల్లో విత్తనాలలాగా వచ్చి మన మనసు పొరల్లో దాక్కొని ఉంటాయి. మనం ఈ బాడీ ఎక్కడ పడేస్తాం, మన ఆత్మ మనస్సు వెళ్ళిపోతుంది, ఇంకో బాడీలో దొరుకుతుంది. ఈ వాసనల ప్రకారం బుద్ధి కర్మానుసారిని, దాని ప్రకారం మనం మంచి కర్మలు చేస్తే మంచి పనులు చేస్తాం, మనం దొంగ బుద్ధులు ఉంటే దొంగళం అయిపోతాం, అట్లా అనమాట. సరే అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు మళ్ళీ ఈ వాసన రూపంలో శ్రీమన్నారాయణమూర్తి తానే అని తెలియదు, ఇప్పుడు ఆయనకి తెలియదు, మర్చిపోయి మానవ రూపంలో వచ్చాడు. కానీ ఆ వాసన రూపంలో ఇప్పుడు ఏమన్నా తెలిస్తే కనుక ఇప్పుడు ఒకటి తగ్గించేసాం కాబట్టి ఇప్పుడు బాణంతో తీయాలా, తీస్తాడో తీద్దో చూద్దాము అని అంటాడు.
ఇక్కడ రాముడి వారు ఎన్ని ఆల్టర్నేటివ్ లేకుండా ఏంటి అందరూ ఆంజనేయ స్వామి నువ్వు అక్కడ వదిలేసామని ఆంజనేయ స్వామిని తిడుతుంటే లేదు ఆంజనేయ స్వామి కరెక్ట్గా తెచ్చాడు 108 నేను లెక్క పెట్టాను ఇది అమ్మవారు మాయా అని రామచంద్ర ప్రభు కనిపెట్టాడు చెప్తాడు చెప్పి నేను నా కళ్ళు సీతాదేవి అస్తమానం అంటది నన్ను నీలి కన్నులు కలిగిన వాడని నా కన్ను నీలంగా ఉంటుంది కాబట్టి నేను ఇచ్చేస్తానని బాణం పెట్టి తీయబోతాడు అప్పుడు తారాదేవి ప్రత్యక్షం అవుద్ది శ్రీరామచంద్రమూర్తికి విజయం కలిగేలాగా ఆశీర్వదిస్తుంది రాముడు ఏమడిగాడు అనుకుంటున్నావు కోరిక నా పెళ్ళాన్ని నాకు తెచ్చి అని అడగల ధర్మము ప్రతిష్ఠించబడాల శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేసినప్పుడు ధర్మము ప్రతిష్ఠించబడాల అదే అడిగాడు రాముడు రావణుణ్ణి చంపలేదు రావణుడిలో ఉన్న దుష్టత్వాన్ని ఆ చెడ్డతనాన్ని ఆయనలో ఉన్నదాన్ని చంపాడంతే ఆయన కాబట్టి అన్నా నువ్వు గెలుస్తావు పో ముందు అక్కడ ఆ రావణాసురుడు సెకండ్ టైం చేస్తూ ఉంటాడు మళ్ళీ అది ఆపేసాయి వెళ్ళి ఆంజనేయ స్వామిని పంపంటాడు అది సెకండ్ పార్ట్లో చెప్పుకుందాం ఈ లోపల ఫస్ట్ పార్ట్లో ఏమైపోయిందంటే అమ్మవారు సింహాసనం ఇచ్చింది కదా యుద్ధానికి వచ్చేసాడు ఇక్కడ యుద్ధం వేయబోతున్నాడు బాణం రావణాసురుడు అప్పుడు అమ్మవారు చెప్పుద్ది అధర్మ యుద్ధం చెయ్యొద్దు నువ్వు ఎప్పుడైనా అధర్మ యుద్ధం చేశావా నీకు నేను నా సపోర్ట్ విత్డ్రా చేసేస్తానంటది వీడు వచ్చి యుద్ధం చేస్తుంటే సింహాసనం మీద వెనకాల ఈ అమ్మవారు ఉంటుంది ఆ రాముడు ఆ అమ్మవారికి ఆంజనేయ స్వామి వారికి మాత్రం కనబడతా ఉంటే ఇలాగ నమస్కారం పెడుతుంది రాముడు ఏం చేస్తాడు ఇలా నమస్కారం పెడతాడు నమస్కారం పెడితే ఇదేంటి ఆయన పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళిపోయిన రావణాసురుడికి దండం పెడుతున్నాడు ఏంటి రాముడు అని వానర సైన్యం అందరూ ఆశ్చర్యపోతారు ఆంజనేయ స్వామికి మాత్రము రాముడికి మాత్రము కనబడుతుంది వెనకాల అమ్మవారు తారా అమ్మవారు సరే అని రావణుడు కూడా వెటకారంగా అడుగుతాడు నా ఏంటి ఓడిపోతున్నాను భయం వేసి నాకు పెడుతున్నావా అంటే అరే మూర్ఖుడా నీ వెనక ఉన్న ప్రత్యంగా అమ్మవారు మన తారా అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అంటాడు సరే యుద్ధం జరుగుతోంది ఒంటరిగా రాముడు మిగతా వాళ్ళు వాడు చాలా బలాఢ్యుడు అమ్మవారు అండతో వచ్చాడు మేము కూడా నీకు సపోర్ట్ వస్తామంటే రాముడు ధర్మాత్ముడు రామో విగ్రహవాన్ ధర్మ ధర్మం రూపం లేనటువంటి ధర్మాన్ని ఒక విగ్రహంగా వేస్తే ఆ వచ్చేటటువంటి రూపము రాముడు వద్దు మీరు ఎవరు వచ్చినా సరే నేను చచ్చిపోయినంత ఒట్టు అంటాడు వెంటనే అంతా ఆగిపోతుంది ఇక్కడ రాముడు యుద్ధాలు చేస్తుంటే రావణాసురుడు ఏం చేస్తాడు రాముడి దగ్గర లేనటువంటి అస్త్రాలన్నీ ప్రయోగిస్తాడు రాముడేమో దేవతలు మెచ్చుకొని రాముడు మంచి బుద్ధులు మెచ్చుకొని ఇచ్చారు గిఫ్ట్ కింద రావణాసురుడు కఠోర తపస్సులు చేసి సంపాదించాడు సేమ్ అస్త్రాలు రాముడి దగ్గర లేని బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తున్నాడు అది కూడా నిశీత రాత్రిలో వేస్తున్నాడు అంటే యుద్ధం అయిపోయే సాయంత్రం ఆపేయాల ఆపేయకుండా ఆయన చేస్తుంటే అది అధర్మం అనమాట అంతకుముందు ఏం చేశాడు రాముల వారి మీద యుద్ధం చేయకుండా రాముల వారి యొక్క సైన్యం మీద వేసేస్తున్నాడు రావణుడు ఇది అధర్మం ఇలా అధర్మాల మీద అధర్మాలు చేస్తుంటే తారాదేవి ఏం చేస్తుంది ఒక్క తన్ను తంతది తన్ని విసిరి పడేసి నీకు ముందే చెప్పాను యూజ్లెస్ ఫెలో నువ్వు ఇట్లా చేయొద్దు అధర్మ యుద్ధం చేయొద్దని గెట్ అవుట్ అని శిక్షిస్తుంది వాడిని అంతకుముందు ఏం జరుగుద్ది ఈ యొక్క రావణాసురుడు ఎన్ని చేసినా సరే గమనిస్తూ ఉంటుందన్నమాట యుద్ధం అధర్మ యుద్ధం చేసేటప్పుడు రాముడు వేసే బాణం ఏమవుతుంది ఈయన మీద పడకుండా శాకిని డాకినీలు మింగేస్తున్నాయి ఆంజనేయ స్వామి జాగ్రత్తగా గమనిస్తాడు రథాన్ని కొట్టండి అంటాడు రథం జెండాను కొట్టమంటాడు జెండాను కొడితే జెండా పడిపోతే ఈ అమ్మవారి తారాదేవి రక్షించదు ఇదేంటి జెండాను కొడితేనేమో జెండా పడిపోతుంది వీడు రావణాసురుడి మీద వేస్తే పని చేయడం లేదు అని ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడు కదా రాముడి కంటే బుద్ధిమంతుడు బుద్ధిమతాం వరిష్టం అంటే వరం ఏమడిగేశాడో కనిపెట్టేశాడు ఏమడిగాడు వీడు రాముడు వేసే అస్త్రాలు తన మీద పడకూడదు అంతేకాని తన రథం మీద తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కాదు రథం వెరగొట్టబెట్టాడు రథం విడగొట్టేస్తాడు ప్రత్యేకంగా రామవారు ఈ లోపల ఇతను అధర్మ యుద్ధం చేస్తున్నాను రావణాసురుడిని తోలేస్తుంది రావణాసురుడు వెళ్ళిపోతాడు సెకండ్ టైం మళ్ళీ ఈడు మొండోడు కదా రావణాసురుడు మళ్ళీ చేస్తుంటే అప్పుడు ఆ యొక్క యజ్ఞాన్ని భగ్నం చేయమంటది అమ్మవారు అప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ రావణాసురుడు చేసేటటువంటి బీజాక్షరాల మంత్రాలు కనబడకుండా మాయ చేస్తాడు చేసేసరికి అది ఆగిపోతుంది రావణ వధ జరిగింది అంటే ఈ విధంగా ఇంత లెవెల్లో తారామ్మ తల్లి అనుగ్రహిస్తుంది ఈ తార ఎవరో కాదు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఎందుకని ఆ గౌతమ బుద్ధుడికి కృష్ణుడికి రాముడికి ధర్మరాజుకి మన ఫారిన్ చైనీస్ యాత్రికుడైనటువంటి హ్యూయాన్ సాంగ్కి
వీళ్ళందరికీ కూడా తారారూపంలోనే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనమిచ్చింది. అంటే స్టార్ నక్షత్రం రూపం, నక్షత్ర రూపంలోనే. అంటే స్టార్ లాగా, ఇప్పుడు స్టార్ మంత్రం అనగానే అందరూ ఏమనుకుంటారు, ఓం హ్రాం హ్రీం బ్లూం భాం అలా ఉండాలనుకుంటారు. అవసరం లేదు. లిటిల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, ఇది కూడా మంత్రమే. స్టార్ అంటే మంత్రాలు అనేవి సంస్కృతంలోనే ఉండాలా, తెలుగులోనే ఉండాలా, ఇలా ఏముండవు, అన్ని భాషల్లోనూ ఉండొచ్చు. స్త్రీం అనేది ఈ యొక్క తారాదేవి అమ్మవారి యొక్క బీజం, స్త్రీం. కాబట్టి ఈ బీజాలని గురుముఖంగా తీసుకొని వాళ్ళు సాధన చేస్తే బృహస్పతి యాక్టివేట్ అయిపోతాడు. ఎవరి జాతకాల్లో అయితే గురుడు బాలేదో వాళ్ళు యాక్టివేట్ అయిపోతారు, మంచిగా అయిపోతారు. ఇప్పుడు ఈ యొక్క రావణాసురుడికి జ్యోతిష మహాపండితుడు, వాడికి తెలియదు వాడి గురుడు బాలేదని. మరి తారాదేవి అందరి బుద్ధుల్ని బాగు చేస్తుంటే వాడిని బుద్ధి బాగు చేయలేకపోయింది, అంటే గురుడు నేచపట్టేశాడు వాడికి. కాబట్టి ఇలా గురువుడు ఎవరైతే నేచపట్టిన వాళ్ళు ఎవరు చెప్పిన మాట వినరు. రాముడు చెప్పినా వినలేదు వాడు, పరమాత్మ చెప్తే. కాబట్టి ఎవరికైతే జాతకాలు బాగుండలేదో, కష్టాలన్నీ ఎక్కువైపోయినాయో, బుద్ధి బలం లేదో, అటువంటి వాళ్ళంతా కూడా తారా తల్లిని కనుక హోమం చేసుకుంటే ఇంట్లో నిర్భయంగా చేసుకోవచ్చు. తారా అష్టోత్తరం దొరుకుతుంది, తారా మంత్రం తీసుకోవచ్చు, ఓం తారాయ నమః అని. వాళ్ళు ఈ యొక్క గుమ్మడికాయ, బుడిద గుమ్మడికాయ, నిమ్మకాయలు సాత్విక పద్ధతుల్లో చేసుకోవచ్చు. వశిష్ఠుడికి చేసుకోవచ్చు. వశిష్ఠ మహర్షికి తారారూపంలో దక్షిణాచారంలో ఆయన పూజ చేస్తాడు. పూజ చేస్తే తారాదేవి దర్శనం ఇవ్వదు, ఎన్ని వేల సంవత్సరాలు చేసినా ఇవ్వదు. అప్పుడు వశిష్ఠ మహర్షి శపించేస్తాడు తారాదేవిని. శపించబోతుంటే తారాదేవి వచ్చి, అరే నువ్వు దక్షిణాచారంలో కాదురా, నన్ను వామాచారంలో కదరా నువ్వు చేయాలి, వామాచారంలోనే కదా చేస్తే నేను వస్తానని మరి ఈ పండితులంతా చెప్తున్నారు అని చెబితే, ఆ వశిష్ఠుడు ఏం చేశాడో తెలుసా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని మనకు ఒక సూత్రం ఉంది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. అంటే శక్తి, దేవుడు అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి. ఈ శక్తి మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్షితిజ శక్తిని గతిజ శక్తిగా, పొటెన్షియల్ ఎనర్జీని కైనటిక్ ఎనర్జీగా, కోల్లో ఉన్నటువంటి థర్మల్ ఎనర్జీని హైడ్రో ఎలక్ట్రిసిటీగా, ఇలా ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. కానీ కొత్తగా శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. అలా ఈ వశిష్ఠ మహర్షి ఏం చేశాడంటే తారాదేవిలో ఉన్నటువంటి శక్తిని, తామసిక శక్తిని ఆయన రూపాంతరం చేసేసాడు, ట్రాన్స్ఫార్మ్ చేసేసి తారా రూపంలో ఇక్కడ బెజవాడ కనకదుర్గమ్మ తల్లిలో మనకు దర్శనమిచ్చిన సాత్విక శక్తిగా మార్చేశాడు. తామసిక శక్తిని సాత్విక శక్తిగా, ఎనర్జీ కాన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఆనాడే ట్రాన్స్ఫర్మేషన్ చేసి దర్శనం పొందిన గొప్ప వ్యక్తి వశిష్ఠుడు. అంతేగాని మేకల్ని కోళ్ళని వేయలేదు ఆయన. కాబట్టి ఇంత పెద్ద సైన్స్ లింక్ అయి ఉంది. మంత్రాలు, బీజాలు ఇవన్నీ కూడా ఎవరికైనా సందేహాలు వస్తున్నప్పుడు మనం తప్పకుండా మనం వాళ్ళకి చెప్పొచ్చు. అమ్మా గురుగారు, మీరు ఇందాక చెప్తున్నారు నిమ్మకాయ, గుమ్మడికాయ ఇలాంటివి అమ్మవారి దగ్గర ఉంచేసి చక్కగా కుంకుమార్చన చేసుకొని పూజ చేసుకోవచ్చు అంటున్నారు. కుంకుమార్చన అంటే ఆ కుంకుమని మనం తిలకంగా పెట్టుకుంటాం. తర్వాత ఈ నిమ్మకాయ, గుమ్మడికాయ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంట్లోకి వాడొచ్చా? గుమ్మడికాయ దిష్టి గుమ్మడికాయ లాగా కట్టొచ్చు, లేదంటే మళ్ళీ బయట పడేసేయాలంటారా? ఇంటికి రసం తీసుకుని తాగొచ్చు, లేదా గుమ్మానికి కట్టొచ్చు. ఆమె ఏమి దుష్ట శక్తులు కాదు, క్షుద్ర శక్తులు కాదు, హాయిగా దేవుడికి పెట్టిన అన్నీ కూడా తినొచ్చు. తర్వాత దుర్గామాతకి చేసినట్టుగానే దుర్గామాతే ఆమె అతి పరాశక్తి, ఆమె జగజ్జనని ఆదిశక్తి. రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణమూర్తి గారు, చాలా విలువైన విషయాలు తెలియజేశారు. దశమహావిద్యల్లో మొదటి విద్య తారాదేవిని పూజించడం వల్ల వచ్చే బుద్ధి విద్య గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరికి బుద్ధి అనేది కంపల్సరీ ఉంటేనే వాళ్ళు సన్మార్గంలో వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.